శ్రీ సౌమ్యనాథ స్వామి టెంపుల్‌లో కళ్యాణం అయితే చాలా మంచిగా అయితే జరిగిందండి. ఇప్పుడొచ్చేసి వార్షిక బ్రహ్మోత్సవాలయితే జరుగుతున్నాయి. 28వ తేదీన స్వామివారి కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా జరిపించారు. చాలా మంచిగా అయితే జరిగింది. ఇక్కడొచ్చేసి ఇంకా గోపురానికి లైట్లు ఇవన్నీ కూడా చాలా మంచిగా వేశారు. ఎంట్రన్స్ అండి ఇది. చాలా మంచిగా అయితే డెకరేషన్ ఇవన్నీ కూడా చేశారండి. మేమైతే మార్నింగ్ టైంలో అయితే వెళ్ళాము. మళ్ళీ ఈవినింగ్ ఇంటికైతే వచ్చేసాము. ప్రతిసారి కొంచెం ముందుగానే వెళ్తా ఉండేదాన్ని. కానీ ఈ సంవత్సరం వచ్చేసి మా ఊర్లో జాతర అలాగే ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు 2 ఒకేసారి రావటంతో వెళ్ళడానికి కుదరలేదు. కనీసం ఇంకా కళ్యాణానికైనా వెళ్దాము అని చెప్పేసి వచ్చేసానండి. 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అయితే బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిపించారు. అలాగే కొత్త వాహనాలు కూడా తెప్పించారండి ఈ సంవత్సరము. చాలా అందంగా ఉన్నాయి వాహనాలన్నీ కూడా. తర్వాత కళ్యాణం వచ్చేసి చాలా మంచిగా అయితే జరిగింది. నాకెందుకో లాస్ట్ ఇయర్‌తో పోల్చుకుంటే ఈ ఇయర్ జనాలు కొంచెం తక్కువైనారు అనేసి నా అభిప్రాయము. లాస్ట్ ఇయర్ కూడా వీడియోస్ అయితే పెట్టాను కదా మన టీసీఏ వ్లాగ్స్‌లో. ఎవరైనా చూసి గమనించినట్లయితే కింద కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియచేయండి. సో, ఇంక జనాలు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడైతే కూర్చున్నారండి. చాలా మంచిగా అయితే జరిగింది కళ్యాణము. ఇంక మరుసటి రోజైతే రథోత్సవం కూడా జరుగుతుందండి. రథోత్సవం మిస్ అవుతున్న దానికి నాకైతే చాలా బాధగా ఉంది. కానీ ఏం చేద్దాము, ఇక్కడ మన ఊర్లో జాతర కూడా ఇంపార్టెంటే కాబట్టి నేనైతే ఇంకా ఉండలేదు. ఆ రోజు ఈవినింగ్ టైంలోనే వచ్చేసాను. సో, కళ్యాణం అయితే చాలా మంచిగా జరిగింది. ఆ తర్వాత కళ్యాణ బొట్టు ఎప్పుడైతే కడతారో అప్పుడు ప్రతి ఒక్కరు కూడా లేచి ఇంగ వచ్చేస్తూ ఉంటారండి. ఇంకా ఒంటిమిట్ట ఇక్కడ చేసినట్లు చేయకున్నా కూడా వీళ్ళకి తగ్గట్టు వీళ్ళు చాలా చాలా మంచిగా అయితే చేశారు. ఇయర్‌కి ఇంప్రూవ్‌మెంట్ అయితే చాలా మంచిగా కనిపిస్తుందండి. మొన్న తొలి ఏకాదశి రోజునైతే అస్సలు ట్రాఫిక్ జామ్ ఇదంతా కూడా చాలా ఎక్కువగా ఉండింది. అందుకోసమే ఇవాళ రాలేదు అనేసి నా సందేహము. మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియచేయండి. అలాగే సోమనాథ స్వామి కళ్యాణానికి ఎవరైనా వచ్చున్నారా అనేది కింద కామెంట్ సెక్షన్‌లో కంపల్సరీగా తెలియచేయండి. ఇంకా కళ్యాణం ఎలా జరిగిందో చూడండి మీరు. ఇంకా ఇక్కడొచ్చేసి ఎంట్రన్స్‌లేకండి. గుడి ఎంట్రన్స్‌లో మేమైతే దర్శనానికి వెళ్ళలేదు. ఎందుకంటే చాలామంది జనాలైతే ఉన్నారు. దర్శనం ఎలాగో కాదులే అని చెప్పేసి మేమైతే దర్శనానికి వెళ్ళలేదు. డెకరేషన్ మాత్రం చాలా చాలా మంచిగా అయితే చేశారండి. మళ్ళీ ఎలాగో ఆఫ్టర్‌నూన్ టైంలో పెళ్లిపీటలు వచ్చేసిన తర్వాత జనాలు తక్కువగా ఉంటారు. ఆ టైంలో వెళ్దామని చెప్పేసి వెళ్ళలేదు. ఇక్కడ డేరా లాగా కనిపిస్తుంది కదా! ప్రతిరోజు వాహనాలనైతే ఇక్కడే రెడీ చేస్తారండి. చాలా మంచిగా అయితే ఊరేగింపు జరుగుతుంది. అలాగే ఈ కోనేరు దగ్గర వచ్చేసి ముందుగా ఉన్న వాటర్
వాటర్ అన్నీ కూడా తీసేసి ఫ్రెష్‌గా వాటర్ అయితే పడుతున్నారండి. ఎప్పుడు కూడా వాటర్ అయితే ఉండవు. కోనేట్లో కొన్ని సార్లు అయితే తీసేస్తూ ఉంటారు. పుష్పయాగానికి అలాగే రేపు రథోత్సవం జరిగేటప్పుడు వాటర్ అవసరం పడతాయి ఈ కోనేట్లో. అందుకోసమే ఫ్రెష్ వాటర్ అంతా కూడా పడుతున్నారండి. రథోత్సవం రోజు మాత్రం చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేస్తారు జనాలందరూ కూడా నందలూరులో. నెక్స్ట్ ఈ యూనిఫామ్ మీరు ఎక్కడైనా గమనించినట్లయితే ఈ యూనిఫామ్ వచ్చేసి మామూలుగా ఎవరైతే సేవ చేయాలి అనుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ యూనిఫామ్ అనేది ఉంటుందండి. యూనిఫామ్ ఉన్న వాళ్ళని మాత్రమే ఏ సేవా కార్యక్రమానికైనా కూడా ఇక్కడ అలౌ అయితే చేస్తారు. మిగతా వాళ్ళనైతే అస్సలు దగ్గరికి కూడా రానివ్వరండి. ఇంకా కళ్యాణం ఎలా జరిగింది కూడా చూడండి మీరు.
ఇంకా ఫైనల్‌గా కళ్యాణం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంక అందరూ లేచి నిలబడుకున్నారు హారతి కోసము. ఇక్కడ భోజనం ఫెసిలిటీ, తర్వాత వాటర్ ప్యాకెట్, మజ్జిగ ప్యాకెట్ ఈ ఫెసిలిటీ కూడా కల్పించారండి. చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. నెక్స్ట్ పార్ట్‌లో వచ్చేసి పెళ్లి పీటల మీద శ్రీ సోమనాథ స్వామి ఎలా ఊరేగింపు జరిగిందో నెక్స్ట్ పార్ట్‌లో అప్లోడ్ చేస్తాను.